కొద్దీ నీ హృదయం మాంసపు ముద్ద కంటే మరి మెత్తగా మార్చబట్టడానికి దేవుడు కృప చూపిస్తాడు. పిల్లలను చూడటంతో చూడండి, హృదయం పవిత్రంగా ఉంటే చూడండి రా తల్లి, హృదయం పవిత్రంగా ఉంటే పిల్లలను చూడటంతో నా పిల్లలు ఒక తల్లినయ్యా, ఇక నా పిల్లలు తప్ప నాకు ఇంకో ప్రపంచం ఏముంది, నా భర్త తప్ప నాకు ఇంకొక ప్రపంచం ఏముంది, ఇంకొకరితో చాటింగ్ చేయటమా, ఇంకొకరికి మెసేజ్ పంపించటమా, నేను తల్లిని, ఇద్దరు పిల్లలకు తల్లిని, ముగ్గురు పిల్లలకు తల్లిని, నేను తల్లినైన తర్వాత ఆ మాతృత్వాన్ని స్వతంత్రించుకుంటుంది. పవిత్రత నా వైపు చూడండి, పవిత్రమైన హృదయం కలిగిన స్త్రీ పిల్లలను చూడటంతో ప్రేమ, నా పిల్లల దగ్గరకు తీసుకోవాలి, హత్తుకోవాలి, వీళ్ళకు ఒక మంచి భవిష్యత్తు ఇవ్వాలని, పిల్లల భవిష్యత్తే తన జీవిత ధ్యేయంగా ఆ తల్లి తహతహలాడుతుంది. నీ హృదయంలో పాపం ప్రవేశించిందా? భర్త లేదు, పిల్లలు లేదు, భార్య లేదు, ఒక కఠినురాలిగా వ్యవహరించడం ప్రారంభిస్తాం. అందుకని బిడ్డలారా, హృదయాన్ని పవిత్రంగా కాపాడుకునే కృప దేవుడిచ్చును గాక. పెద్దగా చెప్దాం, యేసయ్యకి మహిమ కలుగును గాక.